రైతులు సాగు చేసే పంట భూముల్లో ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వినియోగంతో నేలలో అధిక మొత్తంలో నిల్వ ఉన్న భాస్వరం కరిగిపోవడంతో పాటు రసాయనాలకు పెట్టే పెట్టుబడిని ఆదా చేయొచ్చు అని క్షేత్రస్థాయిలో పరిశోధాత్మకంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట క్లస్టర్ పరిధిలోని రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏఈఓ నాగార్జున్. నేలలో అధిక శాతం నిల్వ ఉన్న భాస్వరం ద్వారా ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూనే పిఎస్బి బ్యాక్టీరియాతో కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేస్తున్నారు. పిఎస్బిని వినియోగించిన 198 ఎకరాల్లో సత్ఫలితాలు సాధించిన రైతులు పంట తీరును చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడి ఆదా కావడంతో పాటు పంట దిగుబడి పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మట్టి పరీక్షల్లో దాదాపు చాలా వరకు సాగుల్లో ఉన్న భూముల్లో భాస్వరం నిల్వలు అధిక శాతం ఉన్నట్లు తేలింది. రైతులు పంటకు మోతాదుకు మించి భాస్వరం ఎరువులు వెయ్యటం వల్ల నేల, గాలి, నీరు కాలుష్యం కావటంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. నేల సారం తగ్గి సేంద్రియ కర్బన పదార్థం తగ్గిపోవటంతో పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతోంది. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రైతులు వేసిన ఎరువులలో కేవలం 30 నుండి 40% మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగతా ఎరువును మొక్క అందుకోలేని రూపంలోకి మారుతుంది. ఎరువుల నిల్వలు భూమిలో అధికంగా ఉంటే పంటలో జింక్ ధాతువు లోపం ఏర్పడుతుందని గుర్తించిన వ్యవసాయ శాఖ సేద్యంలో ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వినియోగాన్ని పెంచేందుకు రైతులను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట్లో వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున్ క్షేత్రస్థాయిలో రైతుల క్షేత్రాలను సందర్శించి ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వినియోగంతో కలిగే ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది రైతులను చూసినట్లయితే ఎక్కువ మోతాజులో భాస్వరం వినియోగం వల్ల భూమి లోపల భాస్వరం శాతం ఎక్కువ ఉందని తెలుసుకున్నాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా భాస్వరం నిల్వలు అధికంగా ఉంటున్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పరీక్షలు భూసార పరీక్షల్లో ఉందని తెలిసింది. దాన్ని మనము రైతులకు భాస్వరాన్ని బదులు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని పట్ల చైతన్యం తెలపాలని రైతులకు సూచనలు ఇవ్వాల్సిందిగా మనకు ఆదేశాలు ఇవ్వడంతో మేము మన ఇక్కడ రైతులకు పిఎస్బి గురించి అవగాహన తెలియడం జరిగింది. అయితే పిఎస్బి అనేది ఒక జీవి ఇది బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన భూమిలో మనం ప్రతి సంవత్సరం వేసుకునే దుక్కి మందు అయిన డిఏపి కానీ 2020 కానీ ఈ భాస్వరపు ఎరువులను పేరుకుపోయిన ఎరువులను కరిగించడానికి ఉపయోగపడుతుంది. దీనిని ముఖ్యంగా మనం అన్ని పంటలలో వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా మనము ఒక 100 కిలోల పెండ, 100 నుంచి 200 కిలోల పశువుల పేడ లోపల ఒక 20 ml పిఎస్బిని మనం కలుపుకొని దుక్కిలో చల్లుకున్నట్టయితే కూడా మనకు మంచి లాభాలని పొందొచ్చు. అదేవిధంగా రెండవది, మనము నాటు వేసేటప్పుడు నారు యొక్క వేర్లను ఈ పిఎస్బి అంటే ఒక 200 ml పిఎస్బిని ఒక 20 లీటర్ల నీళ్ళలో కలిపి ఆ నారు యొక్క వేర్లను పూర్తిగా ముంచి మనము నాటు వేసుకున్నట్లయితే కూడా మన భూమిలో పేరుకుపోయిన భాస్వరపు ఎరువుని కరిగించి మొక్కలను అందించేటట్టుగా అవుతుంది. అలాగే మనము దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇలా పిఎస్బిని అన్ని రకాలుగా మనము వినియోగించుకున్నట్లయితే ఈ భాస్వరపు ఎరువుల నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తగ్గించుకొని మన యొక్క భూసారాన్ని మరియు తర్వాత ఖర్చుని కూడా మనము తగ్గించుకోవడానికి ఉంటుంది. ముఖ్యంగా భూమి లోపల భాస్వరం అధిక మోతాజులో పెరిగినట్లయితే మనకు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే జింక్ లోపం అనేది మనకు ఏర్పడుతుంది. ఈ జింక్ లోపాన్ని కోసం మళ్ళీ దానికో ఖర్చు పెట్టడము. అదేవిధంగా ఈ భాస్వరపు ఎరువులు కూడా చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. సుమారు 1500 రూపాయలకు ఒక బ్యాగ్ ఉంటుంది. కాబట్టి రైతులు భూసార పరీక్షలు చేసుకుంటూ భాస్వరం యొక్క నిల్వలను గ్రహించి దాన్ని తగ్గట్టుగా ఈ పిఎస్బి వాడినట్లయితే మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం. వ్యవసాయ అధికారి సూచనలతో పిఎస్బిని వినియోగించిన రైతులు సాగు ఖర్చులను తగ్గించుకొని చక్కని ఫలితాలను పొందుతున్నారు. వరి సాగులో పిఎస్బిని వినియోగించిన రైతు ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. పిఎస్బి వాడడం వల్ల దుక్కి మందు కానీ యూరియా డిఏపి 3 తక్కువ వాడుతున్నాము. ఇంతకుముందు 50 కిలోలు ఎకరానికి వాడేవాళ్ళము, ఇప్పుడు 30 కిలోలు వాడుతున్నాము. దీని ద్వారా రైతులకి ఖర్చులు ఆదా అవుతాయి. ఈ సూచనలు సలహాలు మాకు మా ఏఈఓ నాగార్జున సార్ గారు ఇచ్చారు. అయితే ఇంతకుముందు డిఏపికి ప్రతి ఎకరానికి ఇప్పుడు 1400 బ్యాగ్ ఉంది. అయితే మేము ఇప్పుడు సగం వాడడం వల్ల మాకు సగం ఖర్చులే అవుతున్నాయి. 1400 కాస్త 700 ఒక ఎకరానికి సగం ఖర్చు ఆదా అవుతుంది. ఏది కానీ డిఏపి కానీ యూరియా కానీ అన్నీ తక్కువ వాడుతున్నాం. పరీక్షలు చేసుకోవడం వల్లనే
మాకు భాస్వరం ఎక్కువ ఉందని చెప్పాడు కాబట్టి దానికోసం పిఎస్బి వాడుతున్నాం. ఇంతకుముందుకు దుక్కి మందు ఎక్కువ వాడడం వల్ల దిగుబడి రాలేదు. సారు అవగాహన కల్పించి పిఎస్బి వాడండి అని చెప్తే వాడినాము. 2 పంటలు వాడితే దిగుబడి బాగానే వచ్చింది. ఒక 30 క్వింటాల దాకా వచ్చింది. పిఎస్బి బాగుంది. మాకు రైతులకు కూడా ఖర్చు తగ్గిపోయింది. తక్కువ ఖర్చులో దిగుబడి ఎక్కువ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి సార్ నాగార్జున సార్ గారికి కృతజ్ఞతలు. పిఎస్బి వినియోగంతో భూమి సారం పెంచుకుంటూ పెట్టుబడులు తగ్గించుకున్నామని మరో రైతు తెలిపారు. ఈ నాగార్జున సార్ సలహా మేరకు ఏమంటే జీవన ఎరువులు వాడటం వల్ల ఈ రసాయన ఎరువుల కంటే జీవన ఎరువులు వాడడం వల్ల దిగుబడి కూడా రసాయన ఎరువులతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. సో సార్ ఏమందంటే పెట్టుబడి మనం తగ్గించుకొని జీవన ఎరువులు వాడడం వల్ల మనకు ఖర్చులు కూడా తగ్గుతాయి అని సూచించడం జరిగింది. మేము కూడా వాడుతున్నాం. నేను రైతులకు సలహా ఇచ్చేది ఏంటంటే మనం రేటు విషయంలో కానీ ఒక డిఏపి తీసుకుంటే 1500 ఉంటుంది. అదే ఫాస్ఫోర్ బ్యాక్టీరియా తీసుకుంటే ఒక 300 రూపాయల ఖర్చు వెళ్ళిపోతుంది. సో ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము, అట్లా విధంగా దిగుబడి పెంచుకున్న వాళ్ళం అవుతామని సాల్సారా మేరకు అయితే మేమైతే ఇప్పటి వరకు అయితే ఫాస్ఫో బ్యాక్టీరియానే ఒక గత సంవత్సరం నుంచి మేము వాడుతున్నాము. రైతులు కూడా వాడాలని నేను కోరుకుంటున్నాను. అయితే మాకు ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా మీద గవర్నమెంట్ మాకు జర సబ్సిడీ కానీ ఇస్తే మాకు కొంచెం ఖర్చులు తగ్గించిన వాళ్ళం అవుతాం. మోతాదుకు మించిన రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ఇప్పటికైనా రైతులు సురక్షిత సాగు విధానాలను అవలంబించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.